ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనాన్ని నేనే చదువుతున్నాను, వినండి. యెహోవా, మా తిరుగుబాటులు అనేకములు, నీకు విరోధముగా మేము పాపం చేసితిమి, మా దోషములు మా మీద దోషారోపణ చేయించున్నాం. ఈరోజు ఎవరైనా దేవునికి వ్యతిరేకమైన పాపం ఏదైనా చేసి మందిరానికి వస్తే, ఎవరైనా దేవుని మందిరానికి ఇదిగో దోషారోపణతో వచ్చినట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు చేసిన పాపానికి ఒక లక్షణం ఏంటంటే, అది నిన్ను నేరస్తునిగా చూపిస్తుంది, నీ మీద దోషారోపణ చేస్తూ ఉంటుంది. చాలా మంది మందిరానికి రండి అని అడిగితే చాలా మంది రాకపోవడానికి కారణం ఏంటంటే, దేవుని మందిరం పరిశుద్ధమైనది, మేము ఆ స్థలానికి రాలేము, ఆయా మా జీవితం సరిగా లేదు అని చెప్తుంటారు. దాన్ని ఏమంటారు తెలుసా? దోషారోపణ అంటారు. నా జీవితం సరిలేదు ఎవరు చెప్పారు వాళ్ళకి? మనమేమో రమ్మంటున్నా వాళ్ళు రారు. కారణం ఏంటి? వాళ్ళ దోషాలు, వాళ్ళ మీద దోషారోపణ, వాళ్ళ పాపక్రియలు వాళ్ళ మీద దోషారోపణ చేస్తుంటాయి. ప్రార్థన చేయడానికి మోకరించామా? ఏ ముఖం పెట్టుకుని ప్రార్థన చేస్తావు నువ్వు? పాపం నిన్ను